హలో ఎవ్రీవన్, జేడబ్ల్యూ మెయిన్స్ 2025 సెషన్ 1 రిజల్ట్కి సంబంధించి ఈరోజు ఒక లింక్ యాక్టివ్ కావడం జరిగింది. చాలామంది చెక్ చేశారు, ఆ సైట్ ఓపెన్ కాకపోవడం, ఎర్రర్ రావడం, ఇలా చాలా వరకు స్టూడెంట్స్ రిజల్ట్ నిజంగా వచ్చిందా, ఆ లింక్ ఏంటి, ఆ లింక్ అఫీషియల్ లింక్ ఏనని చాలామందికి డౌట్ ఉంది. సో మనకు అది టెస్టింగ్ లింక్ అండి, డెమోకి సంబంధించి లింక్ అది. సో వాళ్ళు మనకి రిజల్ట్ రిలీజ్ చేయడం కంటే ముందు ఆ లింక్లో రిజల్ట్ కరెక్ట్గా వస్తున్నాయా, సర్వర్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. మీకు అందులో డెమో అంటే మీకు డెమోగా ఆ ర్యాంక్ కార్డ్స్ వస్తున్నాయా లేదా, రిజల్ట్ ప్రాపర్గా వస్తుందా లేదా అని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు అన్నీ ఓకే అన్నప్పుడు మీకు లింక్ అనేది యాక్టివ్లోకి తీసుకొస్తారు. ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు, మనకి ఆ లింక్ ఆప్షన్ అనేది కనబడదు. సో అది హైడ్ చేసి వాళ్ళు మాన్యువల్గా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 6 PM తర్వాత లేదా 9 PM తర్వాత మీకు ఎన్టీఏకి సంబంధించి, జేఈకి సంబంధించి సెషన్ 1 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో దానికి సంబంధించి నేను రిజల్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చెక్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ కాకపోవచ్చు, చాలామందికి తెలిసే ఉంటుంది, ఇప్పటికీ ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. సో ఇది మనకి డెమో లింక్. సో ఇక్కడ మీరు చూడొచ్చు డెమో అని. సో డెమో లింక్ కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకోకండి. తర్వాత మీకు అఫీషియల్గా లింక్ అందులో చెక్ ఇస్తారు. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. అఫీషియల్గా రిజల్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు ఈ రిజల్ట్ పేజీ, అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంట్రీ సబ్మిట్ కొట్టగానే మీకు సంబంధించి రిజల్ట్ అనేవి వస్తాయి. సో ఒకవేళ మీరు రిజల్ట్ ఓపెన్ అయ్యే టైంకి చెక్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది, మీ స్కోర్ ఎంత అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.